బావగారికి తెలియకుండా ఆయన జేబులో సీక్రెట్ కెమెరా పెడదాం. జేబులో కెమెరా ఉంటే బయట జరిగేది ఎలా రికార్డ్ అవుతుంది? అమ్మా తల్లి, నువ్వు కొద్దిసేపు నీ పిచ్చి ఐడియాలు చెప్పకుండా సైలెంట్ గా ఉండు. నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను. మారు వేషాలు వేసుకుని సీక్రెట్ కెమెరాలు పట్టుకుని మనమే బావగారిని ఫాలో అవుదాం. నువ్వు ఇలాగే వాగితే నీ చేతే బలవంతంగా వంట చేయించి నీ నోట్లోనే కుక్కుతా. వద్దులే, నువ్వే ఏదో ఒక ఐడియా చెప్పు. దాక్షాయిని, త్వరగా కానీ. బావగారికి ఏ టైంలో అమ్మాయి దగ్గర నుండి ఫోన్ వచ్చింది? పూర్తిగా పేరు ఫీడ్ చేయకుండా ఒకే లెటర్తో ఫీడ్ చేశారేంటి? ఆ టైంకి వచ్చిన కాల్ ఇదే కాబట్టి ఖచ్చితంగా ఇదే అయి ఉంటుంది. ఏంటి సరస్వతి? ఏం లేదక్క. తప్పకు. అది అక్క, నాకు కాఫీ వద్దులే అక్క. అదేంటి ఇప్పుడేగా అడిగా? పర్లేదక్క, నువ్వు వెళ్ళి పని చూసుకో, నేను కలుపుకుంటాను. కాఫీ ఇచ్చి పని చూసుకుంటాను. అయ్యో వద్దక్క, నేను తర్వాత అవుతానన్నానుగా, నువ్వు వెళ్ళు. అది కాదు. వెళ్ళక్క, పర్లేదు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. పొద్దు పొద్దునే ఏమైంది ఈ అమ్మాయికి? సీతక్క నా వైపు వస్తుంటే ఒక క్షణం గుండె ఆగినంత పని అయింది. సమయానికి నువ్వు అక్కని పిలిచి అనర్థం జరగకుండా ఆపావు. ఇంతకీ ఆ అమ్మాయి నంబర్ బావగారి ఫోన్లో దొరికిందా లేదా? దొరికింది. నా ఫోన్లో ఫీడ్ చేశాను. దానికి ఫోన్ చేసి మనం అనుకున్న ప్లాన్ అమలు చేద్దామా? ఇంకెందుకు ఆలస్యం కానీ. ఇలాంటి విషయాల్లో మనం జెమ్. నేను మాట్లాడతానుగా. అవతలే వాళ్ళకి దొరకకుండా చూసుకో. చూస్తావుగా మన టాలెంట్. నంబర్ ఇదేనా? ఇది. అసలు విషయం మాట్లాడు. అయితే సరే. మీరు మృత్యుంజయ హోమం చేయించిన గుళ్ళో మేము వరలక్ష్మి వ్రతం చేయిస్తున్నాం. మీరు తప్పకుండా రావాలి. అసలు నా నెంబర్ మీకెవరిచ్చారు? ఒకరిచ్చేదేంటి, మనమే తీసుకున్నాం. నువ్వు ఇలా బుద్ధి లేకుండా మాట్లాడితేనే ఆ అమ్మాయికి మన మీద అనుమానం వస్తుంది. మాట్లాడు. అంటే మీకు బయటకి ఎవరికి చెప్పుకోలేని కష్టం ఉంది. అది తీరాలంటే వచ్చి వాయినం తీసుకోండి. నాకలాంటి కష్టం ఉందని నీకెలా తెలుసు? ఇదిగో, ఇలాంటి ప్రశ్నలు అడిగి నన్ను ఇబ్బంది పెట్టొద్దు.
దాకా తీసుకురావటం నాకు ఇష్టం లేదు సీత. అందుకే ఇంకెప్పుడు నా పర్మిషన్ లేకుండా నా ఫోన్ ముట్టుకోకపోవడం మంచిది. ఈ నియమం ఈ ఇంట్లో నా ఒక్కదానికేనా, అందరికీ వర్తిస్తుందా? మన ఇంట్లో మన ఫ్యామిలీకి మాత్రమే కాదు, పర్సనల్ విషయాల్లో ఎవరు తలదూర్చకూడదు అన్న విషయం ప్రపంచంలో అందరికీ వర్తిస్తుంది. ఎందుకో మీరు చెప్పిన కారణం నాకు సబబుగా అనిపించడం లేదు. కేవలం నాకు నచ్చ చెప్పడానికి మాత్రమే అలా చెప్తున్నారనిపిస్తుంది. అలాగా శంకర్, కుటుంబం అంటే అందరూ కలిసి ఉండేది, కలిసి నిర్ణయాలు తీసుకునేది. కానీ మన జీవితం ఎంత అనుబంధాలతో కలుపుకుని ఉన్నా ఎవరికి వాళ్ళకి పర్సనల్ విషయాలంటూ ఉంటాయి. ఆ పర్సనల్ విషయాల్లో ఎవరైనా సరే వాళ్ళ పర్మిషన్ లేకుండా జోక్యం చేసుకోవటం సంస్కారం కాదు అని మీ అందరికీ తెలియటం మంచిదని పిలిచాను. ఎవరికి వాళ్ళకి పర్సనల్ విషయాలంటూ ఉంటాయి. ఆ పర్సనల్ విషయాల్లో ఎవరైనా సరే వాళ్ళ పర్మిషన్ లేకుండా జోక్యం చేసుకోవటం సంస్కారం కాదు అని మీ అందరికీ తెలియటం మంచిదని పిలిచాను. ఇప్పుడు ఎవరి పర్సనల్ విషయాల్లో ఎవరు జోక్యం చేసుకున్నారన్నయ్య? ఇదంతా కాదు శ్రవణ్. ముఖ్యంగా అడగకుండా మన ఫోన్ ముట్టుకోవటం పద్ధతి కాదు అని అందరూ తెలుసుకోండి. చూసావా దాక్షాయిని, బావగారు తెలివిగా తమ్ముళ్ళని షాప్కి వెళ్ళమని ఆర్డర్ వేసి ఆయన మాత్రం ఆ అమ్మాయి కోసం గుడికి వెళ్తున్నారు. అవును, మనం ముందు అనుకున్నట్టుగానే వాళ్ళిద్దరూ కలిసిన వీడియోలు ఫోటోలు తీసి మన వాళ్ళకి చూపిద్దాం. మనం కూడా ఇప్పుడే గుడికి వెళ్దాం. పద. ఎందుకే సైలెంట్ గా ఉన్నావు? అప్పుడే ఇష్టం లేదని చెప్పొచ్చుగా. నీకు కూడా మనసులో అదే ఉన్నట్టుంది. నీ ఆటలు నా దగ్గర సాగవు. ఇగో నిన్ను పెళ్లి చేసుకుండంటే ఏంతో ఎరికనా? పోయిన జన్మలో మాస్తు గలత్ పనులు చేసి కరా పనులు చేసి నరకంలో కూడా ఆ పాపానికి శిక్ష లేకపోతే ఈ జన్మలో నిన్ను పెళ్లి చేసుకోవాలా. సమజైందా? వీళ్ళిద్దరు పెళ్లి చేయనికి నేను ప్లాన్ వేస్తుంటే వీళ్ళేంటి గడవడి పెట్టుకుంటుర్రు? నిన్ను ఒక్క పూట భరించడం అంటే 5 జన్మల నరకంలో శిక్ష అనుభవించడంతో సమానం. నీ చింపాంజీ మొహానికి నేను నిన్ను పెళ్లి చేసుకోవడం కూడానా? ఈ కొండమొచ్చు మొక్కపోని మారుతి, మారుతి, చక్కెర డబ్బా ఎక్కడుంది? అది కూడా అక్కడ ఉంది. ఇదా? ఆ. మారుతి, బుల్లి బావకి నువ్వు చెప్పిన ముచ్చట నా చెవుల్లో అమృతం పోసినట్టుంది. మారుతి, ఏది నోరు తెరు. ఆను. బొక్కు మారుతి, నువ్వు బొక్కు. ఏం చెప్పినావు? అది మా ఇంటి దగ్గర ఉంటుందిరా. దానికోసం రోజు ఒకడు వస్తాడని చెప్పాను కదా. ఇదే వాడితో మా అన్నని కొట్టించింది. ఈరోజు దీని అంతు చూడాలి.
అబ్బా బావగారు పక్కకైనా వెళ్ళరేంటి సరస్వతి? కదలకుండా అక్కడ నిలబడ్డారు. నుంచొని కాళ్ళు లాగుతున్నాయి. పోనీ నేను వెళ్ళి బావగారికి చెప్పిరానా? ఏమని? మీరు కొంచెం పక్కకు వెళ్తే మేము వేరే పక్కకి వెళ్ళి దాక్కుంటామని చెప్పేసి వస్తాం. నోరు మూసుకొని నుంచో. ఆడపిల్ల గురించి నోరు జరితే బాగుండదు. గౌరవంగా మాట్లాడు. నీతి లేని ఇలాంటి ఆడదానితో గౌరవంగా మాట్లాడాలా? మా కుటుంబాల మధ్యలో ఒంటరిగా ఉంటుంది. ఇలాంటి దానికి మర్యాద ఇవ్వాలా? వాడెవడో దీని దగ్గరకు వస్తున్నప్పుడు ఆ గౌరవం ఏమైంది? ఏమే, నువ్వు వెధవేషాలేస్తూ అది ప్రశ్నించినందుకు నువ్వు ఉంచుకున్న వాడితో మా అన్ననే కొట్టిస్తావా? ఈ రోజు నీ అంత చూడకుండా వదిలిపెట్టాను. ఏయ్, ఇప్పుడు తప్పించుకున్నావేమో. మా ఇంటి దగ్గరే ఉంటావుగా, అప్పుడు నీ సంగతి చెప్తా. కాళ్ళు విరక్కొడతాను. మీకేం భయం లేదండి, ఇలా రండి. కూర్చోండి. ఉండాలి, లేదంటే సమాజం చులకనగా చూస్తుంది. మీ మెడలో తాళి లేదు కాబట్టి వాళ్ళలా నోటుకొచ్చినట్టు మాట్లాడారు. అందుకే వెంటనే మీ మెడలో తాళి పడే మార్గమైనా ఆలోచించు. లేదంటే నీ కన్న వాళ్ళ దగ్గరికైనా తిరిగి వెళ్ళిపో. అప్పుడే గౌరవం. అదీ కాదని ఇలాగే ఉంటే ఇలాంటి పోకిరోళ్ల పోరు నిత్యం తప్పదు. అందరి ఆడవాళ్లకు దొరికిన మర్యాదే నాకు దొరుకుతుంది. ఆ గౌరవం నాకు మీతోనే రావాలి. ఏం చెప్తున్నావు నువ్వు? ముందు మీరు రండి. సరే, వస్తున్నాను. సరస్వతి, బావగారు ఆ అమ్మాయి దగ్గరికే వెళ్తున్నారనుకుంటా. మనం కూడా ఫాలో అయి వెళ్తే ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చు. పద. బావగారు వెళ్ళిపోతున్నారు. అయ్యో, ఇప్పుడు ఎలా? పద పద. ఇప్పుడు ఏం చేద్దాం దాక్షాయిని? ఎలాగైనా ఇద్దరిని పట్టుకునే ప్రయత్నం చేయాలి. పద. మంజు, సడన్గా ఏమైంది మంజు? శివాలయంలో పూజ ఉందని నన్ను రమ్మన్నావు. నువ్వు మాత్రం ఇక్కడే ఆగిపోయి ఈరోజు ఏదో పరిష్కారం దొరుకుతుందని మళ్ళీ నన్ను ఇక్కడికి రమ్మన్నావు. ఏంటిది? మాట్లాడవేంటి మంజు? ఏదో తెలియని తృప్తి నన్ను ఆవరించింది. ఇక ఎవరూ నా వైపు తప్పుగా చూడరో, నా గురించి చులకనగా మాట్లాడరో. సరే, వెళ్దాం పద.
పేక ఆడుటకు బృందావనము నందనవనము ఏలను పేక ముక్కలే చేతనుండగా వేరే స్వర్గము ఏలను ఆహాహా ఆహాహా. ఆ? నేను సిట్టిని పెళ్లి చేసుకోమని అడిగాన్ని గుస్సాలో ఉన్నట్టున్నాడు బుల్లిబావ. జరంత కూల్ చేద్దాం. ఆ, ఓ, బావా రాదే మమ్మల్ని ఇంట్లోంచి బగా ఇస్తానంటవేంది? నాకు తోడుగా సిట్టున్నది, నీకెవరున్నారు? చూడు, మమ్మల్ని ఇంట్లోంచి పంపుడు నీ వల్ల అవుతుందా చెప్పు? అదే అదే, ఇప్పుడు మా వదిన బయట నుంచి వస్తుంది, నాకు సపోర్ట్గా మా వదిన ఉంటుంది. మీరిద్దరూ పెట్టాబెడ సర్దుకుని రెడీగా ఉండండి. చూడు బుల్లిబావా, నా తాన పైసలైపోతే అప్పు చేసిన పేకాడతా గాని ఆట మాత్రం వదల. మీరెంత బగాయించాలని చూసినా ఈ ఇంటి చూరు పట్టుకుని ఏలాడతా గాని ఈ ఇల్లు మాత్రం అస్సలు వదల. ఎలా వదలవో నేను చూస్తాను. అరే, వదలా చూస్తాను, వదలా చూస్తాను. అదిగో చూడు. అటుగా దిడిపో. అటేగా అటే మళ్ళొస్తా. పో. నీ పెళ్లికి నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడకుండా ఆ అమ్మాయి నిన్ను ఇష్టపడకుండా నీకు పెళ్ళెలా జరుగుతుంది? బంధం కలవాలంటే మనసులు ముడిపడాలి కదా. ఓ, మనసులు ముడిపడితే పెళ్లి చేసేస్తారన్నమాట. సర్లే, లోపలికి వెళ్తాను రా. నేను రాను. మళ్ళీ ఏమైంది? నా ఇష్టం లేకుండా నా పెళ్లి చెయ్యనని నాకు మాటిస్తేనే వస్తాను. హా, సరే, నేను మాటిస్తున్నాను. నీ ఇష్ట ప్రకారమే నీ పెళ్లి జరుగుతుంది, సరేనా? ఇలా అయిపోతున్నా. దా. ఈ పని మీరెప్పుడో చేసుండాల్సింది బాబు. అమ్మాయి మెడలో తాళి కట్టారు కాబట్టి ఇక నుంచి మీ గురించి ఎవరు తప్పుగా అనుకోరు, అలాగే గౌరవంగా చూస్తారు. మీరేమంటున్నారు? అర్థమైందిలే బాబు, అమ్మాయిని బాగా చూసుకో. ఇదిగో అమ్మాయి, నీకేం కావాలన్నా మమ్మల్ని అడుగు, నీకు సహాయంగా మేముంటాం. మర్చిపోకు. వెళ్ళొస్తావమ్మా. సమస్యల గురించి ఆలోచించలేకపోతున్నావు. రేపు ఇదే నలుగురు నిన్నెన్నెన్నో మాట్లాంటారు. డిస్కషన్ వద్దండి. మీరు తీసుకెళ్లి ఇంట్లో నేనేంటో చెప్తారా, లేకపోతే నాకు నేనుగా వెళ్ళి చెప్పుకోమంటారా? ఆవేశపడితే అనర్థాలు జరుగుతాయి తప్ప పరిష్కారం దొరకదు. ఇలాంటి వాటికి సహనం అవసరం. నేను చెప్పేంత వరకు నీ ఇంటికి రాకూడదు. ఆ సహనమే నాకు నశించింది. ఒక పని చేయండి, నా చావేదో నేను చేస్తాను. మీరు అసలు నా ఛాయలకు కూడా రాకండి. అర్థం లేకుండా మాట్లాడదు. నీ పాటికి నిన్ను వదిలేసేవాణ్ణి అయితే ఇదంతా ఎందుకు? ఎప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు. నేను చెప్పేంతవరకు ఇంటి వైపు కూడా రానని నాకు మాట ఇవ్వు. భోజనం పెడతాడా? అయితే భోజనం కూడా పెట్టారంటావా దాక్షాయిని? నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా? ఎలాగైనా సీతక్క జీవితం నిలబెట్టాలి. ఏం చేయాలి? మన జీవితాలు నిలబెట్టిన సీతక్క కోసం మనం ఏమైనా చెయ్యాలి దాక్షాయిని. ఇలా ఆలోచిస్తూ ప్రూఫ్స్ కోసం కూర్చుంటే ఇంకా ప్రాబ్లం అవుతుంది. ముందు మనం ఈ నిజాన్ని మన వాళ్ళతో చెప్దాం. ఆ తర్వాత ఏం చెయ్యాలో వాళ్ళతో కలిసి ఆలోచిద్దాం. సరే, వెళ్దాం పద. గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. మా మీద సీరియస్ అవ్వడం కాదు శ్రవణ్. మీ అన్నయ్య నిజ స్వరూపం తెలిస్తే మీరే షాక్ అవుతారు. ఏంటా నిజ స్వరూపం? సీతక్కతో ఈ మధ్య బావగారు సరిగ్గా ఉండడం లేదు, ప్రేమగా కూడా మాట్లాడడం లేదు. అందుకు కారణం ఏంటో తెలుసా? బిజినెస్ పనుంది టౌన్కి వెళ్తున్నా, ముఖ్యమైన పనుంది బయటకు వెళ్తున్నా అని బావగారు వెళ్లేది ఎక్కడికో తెలుసా? మరొక అమ్మాయి దగ్గరికి, సీతక్క జీవితానికి అన్యాయం జరిగే దగ్గరికి. బావగారు మిమ్మల్ని పెంచిన అన్నయ్య. అక్క జీవితం బాగు చేయాలని మీకు చెప్పాం, కానీ మీరిద్దరూ ఇలా కర్రలు తీసుకుని బావగారిని కొట్టడం బాగోదండి. అంటే మా అన్నయ్య ఇంట్లో రాముడు, వీధిలో కృష్ణుడా? అవునండి. మంచితనం మూసిగేసుకున్న రాక్షసుడా? నిజమండి. తమ్ముడు కానీ
నేనంటారు బావగారు తప్పు చేశారని చెప్తే మమ్మల్ని కొడతారేంటండి ప్రూఫ్ ఉందా? అయ్యో, ప్రూఫ్ ప్రూఫ్ ఉందా? చెప్పు, ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఉందా? శ్రావణ్, ఆగండి. చెప్పు, ప్రూఫ్ ఉందా? చెప్పు, చూపించు, ప్రూఫ్ చూపించు. అయ్యో, అయ్యో, ఆగండి. అది పడే. ఆగండి. అమ్మా, ప్రూఫ్. ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఉందా? అయ్యో, శ్రావణ్, ఏమండి? ప్రూఫ్ ఉందా? మన భర్తలు ప్రూఫ్ లేనట్టు తెలిసి మన తాట తీసినట్టు కలొచ్చింది కదూ. అవునక్క, ఒళ్ళు హోనమయ్యేటట్టు కొట్టారు. అలా జరగకూడదు అంటే మనం పక్కా ప్రూఫ్తోనే బావగారు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు నిరూపించాలి. అవును. పద. ఉమ్. ఈ మధ్య మన ఇంట్లో ప్రతి ఒక్కరికి నన్ను పాయింట్అవుట్ చేయటం అలవాటైపోయింది. ఇప్పుడేంటి, ఆ గుడికి నేను ఎందుకు వచ్చానో చెప్పాలి, అంతేనా? రేపు గుళ్ళో గౌరీ పూజ ఉంది. ఆ పూజకి స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకొస్తానని పంతులు గారికి చెప్పడానికి వెళ్ళాను. చాలా? ఇంకేమైనా కావాలా? బొత్తిగా నేనంటే మర్యాద లేకుండా పోతోంది. బావగారు, మీ మీద మాకు మర్యాద లేకపోవడం ఏంటి? చాలా ఉంది. మర్యాద ఒక్కటే కాదు బావగారు, గౌరవం, భయం అన్నీ ఉన్నాయి. ఇంకా చాలు. ఎవ్వరంతో చలించకుండా ఉండే మీరు మాట అడిగితేనే ఆవేశపడుతున్నారు. ఎందుకో తెలీదు కానీ నా మీద ఇష్టం తగ్గింది, ప్రేమ తగ్గింది. ఈరోజు కాకపోతే రేపైనా మీరు పాత మనుషులా మారుతారో, ఎప్పట్లా భర్తగా నన్ను చేరదీస్తారో అని ఆశగా ఎదురుచూస్తున్న నాకు రోజులు గడుస్తున్నాయా తప్ప మీలో మార్పు రావడం లేదు. పెదవులపై బలవంతపు చిరునవ్వు తెచ్చుకొని తిరుగుతాను, జీవోత్సవంలో బ్రతుకుతాను. ఏం నేరం చేశానేమో ప్రాణం దూరం అయ్యేలా, ఏ శాపం సెలవిచ్చిందో శ్వాసే ఆగేలా. మీకు చెప్పేటంతటి దాన్ని కానండి. భార్యాభర్తలు కలిసి ఉండడం అంటే 4 గోడల మధ్య కలిసి ఉండటం కాదు, ఒకరి మనసులో ఒకరు కలిసి ఉండటం. ఆ రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటాను. మనల్ని సరైన దారిలో పెట్టి మనకి జీవితాన్నిచ్చిన అక్క జీవితం నాశనం అవుతోందని తెలిసినా కూడా మన ఊరికే వదిలేయకూడదు సరస్వతి. వీలైనంత త్వరలో ప్రూఫ్ సంపాదించి మన వాళ్ళకి విషయం అర్థమయ్యేలా చెప్పాలి. లేదంటే బావగారి తప్పుని ఎవరూ ప్రశ్నించలేరు. ఆ ప్రూఫ్స్ చాలా గట్టిగా ఉండాలి దాక్షాయిని, లేదంటే మనకొచ్చిన కలని మన వాళ్ళు నిజం చేసేస్తారు. స్ట్రాంగ్ గానే సాక్ష్యాలు సంపాదిద్దాం సరస్వతి. రేపు గుళ్ళో పూజుందని చెప్పారుగా, అక్కడే బావగారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఇది రాత. జ్యోతిష్యుడు చెప్పాడని నీ తమ్ముళ్ళ కోసం నీ భార్యనే దూరం పెట్టావు. సరే, మనిషి కన్నెంత ముఖ్యమో ప్రాణం కూడా అంతే కదా. ఆ ప్రాణం ఉంటేనే కదా నీ కళ్ళకైనా విలువ. నీ తమ్ముళ్ళు నీకు కళ్ళైతే సీత నీ ప్రాణం కాదా? తనను దూరం చేసుకుని ఉండగలవా? ఉండలేను, ఉండలేను. అలా అని దగ్గరికి తీయలేను. ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నాను. ఒకసారి ప్రశాంతంగా నీకు నువ్వే విమర్శ చేసుకో రామరాజు. నువ్వెందుకు న్యాయం చేసుకోలేకపోతున్నావు? బాగా ఆలోచించు. అందరూ కలిసి ఉండే మార్గం దొరక్కపోదు. సీతకు నువ్వంటే ప్రాణం, నీ తమ్ముళ్ళకు నువ్వే దైవం. ఎవరిని దూరం చేసుకోవద్దు. సీతను బాధ పెట్టద్దు. తను ఏడిపించకు రామరాజు.
నేను సీతను బాధ పెట్టడం ధర్మం కాదు. నేను అలా చేయకూడదు. నన్ను నేను మార్చుకుంటాను. అందరం కలిసి గుడికి వెళ్తే నిజం కూడా తెలిసి నిజం తెలిసిపోవడం ఏంటి? అంటే అమ్మవారి మీద నిజమైన భక్తి ఎవరికుందో తెలిసిపోతుంది అనబోయి ఇలా చెప్పింది, అంతేనా? అంతే అంతే. కొంచెం నీ నోరుని మూస్తావా? ఏమండి, వెళ్దామా? అందరూ సరే అంటే నాదేముంది? ఏమొదినా, వెళ్దామా? మీ అన్నయ్యని అడగండి శంకర్. ఆయన వస్తే నేను వస్తాను. ఎవరికి చెప్పకుండా హడావిడిగా వెళ్ళిపోతారు, లేదంటే పనుందని బయటికి వెళ్ళిపోతారు. ఇంతకు ముందులో శంకర్ వాళ్లతో కలిసి షాప్కి వెళ్ళడం లేదు, ఫ్యామిలీతో సమయం గడపడం లేదు. మీరెంత కాదని చెప్పినా మీరేదో రహస్యం దాస్తున్నారని నాకు అనిపిస్తుందండి. అదేంటో నాతో చెప్పండి. మాట్లాడరేంటండి? మీరేం దాచిపెట్టకపోతే అదే విషయం నా మీద ఒట్టేసి చెప్పండి. మీరు ఒట్టేసే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. మీ మనసులో ఏమీ లేకపోతే నన్నెందుకు దూరం పెడుతున్నారో ఒట్టేసి చెప్పాల్సిందే. నా మీద కోపం చేతి మీద చూపిస్తారా? ఇది నీ మీద కోపం కాదు సీత. నా నిస్సహాయతకి నా మీదే నా కోపం. నిన్ను బాధ పెడుతున్నందుకు క్షమించమని అడగటం తప్ప నీకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. మనిద్దరం ఎప్పట్లాగనే కలిసిపోవాలని నేను కూడా ఎదురు చూస్తున్నాను. నా నిస్సహాయతకి నా మీదే నా కోపం. నిన్ను బాధ పెడుతున్నందుకు క్షమించమని అడగటం తప్ప నీకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. మనిద్దరం ఎప్పట్లాగనే కలిసిపోవాలని నేను కూడా ఎదురు చూస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టనులేండి. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి. నేనేమన్నా తీర్చులేని గొంతెమ్మ కోరికలు కోరానా ఏంటి? పూజ గుడికి తీసుకువెళ్ళమన్నాను, అది కూడా చేయలేరా? అన్నయ్య ఏమో పని మీద బయటికి వెళ్ళాడు. మనం గుడికి వెళ్తే షాప్ ఎవరు చూసుకుంటారు చెప్పు? అంటే మీరు షాప్ని తప్ప పెళ్ళాలని చూసుకోరా? 2 గంటలు గుడికి వెళ్ళొచ్చేలోపు బిజినెస్ ఏమైనా మునిగిపోతుందా? అది కాదు దాక్షాయణి, నేను చెప్పేది. అది కాదు సరస్వతి, నా మాట విన్. శ్రావణ్, శంకర్, శ్రావణ్, టెన్షన్లో నోరు జారుతున్నాను. సర్లే గాని బావగారు అమ్మాయిని తీసుకుని వస్తారంటావా? ఖచ్చితంగా వస్తారు సరస్వతి. మనం ఇలా గుడికి వస్తామని బావగారు ఎక్స్పెక్ట్ చేయరు కదా. అక్క వీళ్ళని కన్విన్స్ చేసిన విషయం ఆయనకి తెలీదు. సో వస్తారు, మనకి రెడ్ హ్యాండెడ్గా దొరుకుతారు. పద, పూలు తీసుకుందాం. బాబు, పూలు కొబ్బరికాయ ఇవ్వు. ఎంత? 100 రూపాయలండి. పద. సరస్వతి, ఏంటి శ్రావణ్? గుడికి వచ్చేదాకా పోరు పెట్టి తీసుకొచ్చారు. ఇప్పుడెందుకు అటు ఇటు చూస్తున్నారు? మీరెవరినైనా రమ్మన్నారా? మేమేం రమ్మలేదు, కానీ వాళ్ళే వస్తారు. ఎవరు వాళ్ళు? బావగారు వాళ్ళు. అన్నయ్య వాళ్ళు ఎందుకు వస్తారు? పనుందని చెప్పాడుగా. అవును కదా, మర్చిపోయాను. పూజ మీద ధ్యాస ఉంచండి.
తప్పకుండా నీకు మేలు చేస్తాడు. ఈ పూజ నీ జీవితంలో ఒక మార్పుని తీసుకొస్తుంది. వెళ్ళొస్తానమ్మా. గుడికి జాగ్రత్తగా వెళ్ళిరండి. అమ్మాయి, అబ్బాయి వచ్చాడు. వెళ్దామా? మనం గుడికి వెళ్ళట్లేదు మంజు. ఎందుకు? వద్దంటున్నాను కదా. అయ్యో, గుడికి వెళ్ళాలని ముచ్చటపడి ముస్తాబైంది బాబు. పాపం ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుంది. తీసుకెళ్ళొచ్చుగా. పగిలిన గ్లాస్ పట్టుకున్నాను, అందుకే చిన్న గాయమైంది. నొప్పిగా ఉందా? నొప్పేం లేదులే. సరే, గుడికొద్దన్నారు కదా, వచ్చి కూర్చోండి. లేదు మంజు, పనుంది, వెళ్ళాలి. నువ్వు బాగా జ్ఞాపకం పెట్టుకో మంజు. నువ్వు అసలు ఇంటి నుంచి బయటికి రావద్దు. నేను కూడా కొద్ది రోజులు నీ దగ్గరికి రాను, సరేనా? సరేనండి. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు, నేను వెళ్ళొస్తాను. నీకు అసలు బుద్ధుందా? ఎందుకు కొట్టావమ్మా? ఏం జరిగింది? ఎవరితను? అది సడన్ గా తెలియకుండా ఎమోషనల్ అయ్యాను. సారీ అండి. ఏంటమ్మా నువ్వు పొరపాటున అలా ఎలా కొడతావు? చూసుకోవాలి కదా. చెప్పరా. హలో, ప్రూఫ్ ఉందా అంటే చెప్పవేంటి? సరస్వతి, ఏమైంది సరస్వతి నీకు? ఏం లేదు శ్రావణ్, వెళ్దామా? పద పదండి. రా. తాళ్లే, ఆయనే తీసుకెళ్తాళ్లే అని నువ్వు ఇలాగే చూస్తూ కూర్చుంటే కాలం కాస్త గడిచిపోతుంది. వయసు అయిపోవడం తప్ప నీకంటూ ఏ సంతోషమూ ఉండదు. ఒంటరిగానే మిగలాలి. ఇలాగే సమాధవ్వాలి. ఇదిగో అమ్మాయి, నీకు నువ్వుగా వెళ్ళి నీ ముందున్న సవాలుకి జవాబు వెతుక్కో. లేదంటే ఇలాగే మగ్గిపోతావు. నీ ఇష్టం. నేను చెప్పాల్సిందంతా చెప్పాను. వస్తానమ్మా. ఇప్పుడు వెళ్ళాలా వద్దా? ఎవరో చెప్పిన మాటలు విని రామరాజు గారికి ఇచ్చిన మాటని నేను ఎలా మర్చిపోయాను? నా ఆవేశం ఆయన కుటుంబానికి శాపం కాకూడదు. నా తొందరపాటు ఆ కుటుంబ సభ్యుల మధ్యున్న సంబంధాలు చిందరవందర కావడానికి కారణం కాకూడదు. నా స్వార్థం ఆ కుటుంబ మర్యాద మీద, గౌరవం మీద మచ్చపడకూడదు. నేనిలా ఇంటికి వెళ్ళడం ధర్మం కాదు. రామరాజు గారు చెప్తే తప్ప నాకు నేనుగా ఈ నిజం ఎవ్వరికీ చెప్పకూడదు. బాగున్నారా? బాగున్నానండి. మీరెలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరేంటి మా ఊర్లో? ఏదైనా పని మీద వచ్చారా? అవునండి. మీరొచ్చిన పని అయిందా? ఇప్పుడు అవ్వలేదు, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా అవుతుందనే ఆశతో ఇంటికి తిరిగి వెళ్తున్నాను. మా ఊరొచ్చి మా ఇంటికి రాకుండా వెళ్ళిపోతే ఎలా? ఈ పక్కనే మా ఇల్లు. పదండి వెళ్దాం. అయ్యో వద్దండి, మరింకెప్పుడైనా వస్తాను. అదేం కుదరదు. మీరిప్పుడు మా ఇంటికి రావాల్సిందే, కాఫీ తాగి వెళ్లాల్సిందే. రండి రండి.